స్టేట్ గవర్నమెంట్ ఇంకా మొన్న 5 గ్యారంటీలు మీకు ఇచ్చిండ్రే. ఆ 5 గ్యారంటీలు మీకు వస్తా ఉన్నాయి. ఆ 5 గ్యారంటీల్లో ఒకటోదే 2000 రూపాయలు ప్రతి నెల. అది ఒక ఇంటికి ఒకరికే ఉండింది. మన పాయింట్లో దాన్ని ఒకరు, ఇద్దరు, ముగ్గురు కూడా చేసుకున్నారు. ఒక ఇంటికి 2000 రూపాయలు వస్తా ఉందా లేదా? మీకు గట్టిగా చెప్పాలా? చేతులు పైకి ఎత్తాడా? ఒక్కొక్కటికి ఒకరు కాదు, ఇద్దరికి, ముగ్గురికి వస్తా ఉంది. 2000 వస్తా ఉంది. మొదలు వచ్చి కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి మనము కరెంట్ బిల్ కట్టుకుంటా ఉండే దానికి వచ్చి వాళ్ళు కరెంట్ ఆఫీస్ వాళ్ళు మన ఇళ్ళ కరెంట్ కట్ చేస్తా ఉంటారు లేదా? ఇప్పుడు 200 యూనిట్లు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చిండే దాన్ని ఇంకా ఇప్పుడు మనం కరెంట్ బిల్లు కట్టే పని లేదు. అవునా కాదా? కడతా ఉన్నారా కరెంట్ బిల్లు? గట్టిగా చేతులు పైకి చెప్పండి. భీమ్ దుడ్లో ఇప్పుడు 5 కేజీలు మనకి భీమ్ వేసి ఇంకా 5 కేజీలదే దుడ్లు మనకి వేస్తా ఉన్నారు. ప్రతి నెల మన అకౌంట్ లోకి వస్తా ఉందా లేదా? బస్సుల్లో పారాడడానికి ఆడవాళ్ళకంతా ఫ్రీ ఇచ్చిన్నారు. మీరు బస్సుల్లో దేవస్థానాలకు ఆడవేయడం మీ పుట్టినకు కన్నా పోయిట్స్ వస్తా ఉన్నారా లేదా? బస్సుల్లో కూడా పోతా ఉన్నారు. మీ ఇంట్లో చిన్న వాళ్ళకి డిగ్రీలు చేయండి, వాళ్ళకి డిప్లొమాలు చేయండి, వాళ్ళకి 1500, డిగ్రీలు చేయండి వాళ్ళకి 3000 రూపాయలు వస్తా ఉందా లేదా? బిసి ఊట మధ్యాహ్నం స్కూల్లో కూడా వస్తా ఉంది. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిండేదే. ఇప్పుడు దాని జొత్తకే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా మనకి 5 స్కీమ్లు ఇచ్చినారు. ఇప్పుడు అదే మీ దగ్గర గ్యారంటీ కార్డులకి ఇంచేపు రాపించుకుంది. అది ఏమి అంటే 5 గ్యారంటీలో ఇప్పుడు మీ దగ్గర సైన్లు చేపించుకో. ఇప్పుడు మీ దగ్గర అడ్రస్లు రాసుకొని, మీ పేర్లు రాసుకొని, మీ ఫోన్ నంబర్లు రాసుకోండి. గ్యారంటీ కార్డు ఇది. ఇప్పుడు మీకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ ఇచ్చింది 5 గ్యారంటీలు. సిద్ధరామయ్య, డికే శివకుమార్ వాళ్ళు వచ్చినాక ఆ 5 గ్యారంటీలు మీకు ఫుల్ఫిల్ చేసినారు. మీకు ప్రతి నెల మీ అకౌంట్ లో దుడ్లు వచ్చేటట్లు చేసినారు 5 గ్యారంటీలు దినో. ఇప్పుడు మీరు తిరిగి కాంగ్రెస్ ఓటేసి ఇప్పుడు గౌతమ్ని గెలిపిస్తే మీకు ఇంకా 5 గ్యారంటీలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేదానికి రెడీ ఉన్నారు. అదేమి అంటే ప్రతి నెల 1 లక్ష రూపాయలు ప్రతి ఏడాదికి 1 లక్ష రూపాయలు వచ్చేటట్ల ఆడవాళ్ళకి ఆ స్కీమ్ ఇప్పుడు చేయండి. మళ్ళా రైతులకి సాల మన్నా చేస్తామని చెప్పినారు. 1 లక్ష రూపాయలు బడ కుటుంబానికి వచ్చేటట్లు చెప్పినారు. దాని ప్రకారం మీకు కూలోళ్ళకి మీరు 400 రూపాయలు కనిష్ట వేతన చేయడానికి చెప్పినారు. ఎన్ఆర్ఈజీ వర్కల్లో మీరు పోతా ఉండేదానికి మీరు ఇప్పుడు ఈత ఉండేవాళ్ళంతా కూలీ కార్మికులే. కొత్తిమీరికి పోతా ఉంటారు, ఉరుగడ్లకు పోతా ఉంటారు. మీరు 106 కిలోమీటర్లు ప్రతిదినము ప్రయాణం చేసి పోతా ఉంటారు, వస్తూ ఉంటారు. మీకు అందరికి కనిష్ట వేతనం 400 రూపాయలు ఇవ్వాలా అనేది ఎన్ఆర్ఈజీ వర్కల ప్రకారము 400 రూపాయలు ఇవ్వాలా అని చెప్పి అదొకటి చేస్తా ఉన్నారు. ఇప్పుడు జాతీయ గణితి వేరే చేపిస్తారు. ఏం అన్యాయం అవుతా ఉంది జాతి గణితిని? ఇంకా ఈ జాతి గణితి చేయకుండా ఉండేదానికి ఏం అన్యాయం అవుతా ఉంది? బడ కుటుంబాలకి, దళితులకి, దీన వర్గాలకి, ఓబీసీలకి, మైనారిటీలకి ఏం అన్యాయం అవుతా ఉంది అంటే జాతి గణితి కూడా చేయడానికి ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మీకు ఇచ్చిండే 5 గ్యారంటీలు, మీకు కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చిండే 5 గ్యారంటీలు మీకు వస్తా ఉన్నాయి. దాని జొత్తుకి ఇప్పుడు మీరు గౌతమ్ ఓటేసి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరు గౌతమ్ని గెలిపిస్తే దాని జొత్తుకి ఇంకా 5 గ్యారంటీలు మీకు వస్తాయని చెప్పి ఈ సందర్భంలో నేను చెప్పేదానికి ఇష్టపడతా ఉన్నాను. ఇప్పటికే మనము ఎన్నో కిత చేరుతా ఉండేది, ఇప్పటికి మనం ఇత చేరుతా ఉండేది. ఈ ఎలక్షన్ లో మనం ఎన్నో కిత చేరుతా ఉండేది? 3వ కిత. నేను 3 కితాలు ఇంకా మీరు ఇత చేరినప్పటి ఇంకా నేనేం చెప్పినాను? ఎవరు క్యాండిడేట్ ఎవరు అని చెప్పినాను? ఎవరు గౌతమ్? ఎవరు కాంగ్రెస్? ఎవరు గౌతమ్? ఎవరు? మీ అన్న కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ ఓడు ఏమే మీ ఓడు గౌతమ్ ఎవరు? ఇప్పుడు మీరు అందుకోసమే ఆ గౌతమ్ ఇప్పుడు ఎలక్షన్ నిలిచిండేదాన్ని ఇంకా వాళ్ళ భార్య
శ్రీమతి పద్మశ్రీ అని చెప్పి ఆయమ్మ డాక్టర్, ఆయమ్మ వచ్చింది. ఆయమ్మ ఇప్పుడు మిమ్మల్ని అంతా ఉద్దేశించి మాట్లాడుతుంది. ఆయమ్మ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగేదానికి వచ్చింది. ఆయమ్మ పద్మశ్రీ అని చెప్పి ఈఎంఏ చెప్పాలి, కొట్టాలా చెప్పాలి. వాళ్ళ జొత్తుకే వాళ్ళ అక్క చంద్రమ్మ అని చెప్పి వాళ్ళ అక్క కూడా వచ్చింది. గౌతమ్ వాళ్ళ అక్క, జోరుగా చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చిండేది మిమ్మల్ని ఉద్దేశించి ఇట్లా మాట్లాడేదానికి, కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగేదానికి. మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి నేను సవినయంగా ప్రార్థన చేస్తా. నా ఈ 2 మాటలు ముగిస్తా ఉన్నాను.